టు మై ఛానల్. నేను వండే కర్రీ ఏంటంటే పచ్చి మెత్తళ్ళు తీసుకున్నానండి. అది కర్రీ చేస్తున్నాను. మేము ఇంట్లో రెగ్యులర్గా వండుకునే విధానమే మీకు వీడియో చూపిస్తున్నాను. లేట్ ఎందుకు, నేను ఎలా వండుతానో చూసేయండి. ఇక్కడ పచ్చి మెత్తళ్ళు తీసుకున్నానండి. క్లీన్గా బాగు చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గిన్నె పై మీద పెట్టుకుని ఆయిల్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ వీటెక్కింది కదా వేసేసుకోము. ఉల్లిపాయ ముక్కలే ఎక్కువసేపు మగ్గ పెట్టుకోవాలండి. తర్వాత చేపలు వేసిన తర్వాత కలపకూడదు, ఎక్కువ వాటర్ కూడా పోయకూడదు, సిమ్లో పెట్టుకుని వండుకోవాలి. తగినంత కళ్ళుప్పు, మీరు తినగలిగినంత కళ్ళుప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకుని బాగా ముక్కలకు పట్టేటట్టు కలబెట్టుకోవాలి. అందరికీ తెలిసిందే అనుకో, కొంతమందికి తెలియదు కదా ఎప్పుడేమి వేస్తున్నాం అనేది, అందుకని చెప్తున్నానండి. కొంచెం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకున్నానండి నేను, ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయని. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. మేము ఇంట్లో ఎప్పుడు ఎలా వండుకుంటాం అనేది చూపిస్తున్నాను నేను. నిమిషాల తర్వాత మసాలా వేసాం కదా, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమెత్తలు వేసేసుకుందాం. వేసుకున్న గట్టి పెట్టి తిప్పేయకూడదండి. గ్యాస్ కూడా సిమ్లో పెట్టుకుని ఉండాలి. ఇవి తగినంత కారం తీసుకున్నాను. చేప అనేది విరగకుండా స్మూత్గా కారం అట్లకి పట్టేటట్టు కలపాలి. తగినంత వాటర్ పోసుకున్నాను. ఇలా మాత్రమే తిప్పుకోవాలండి. గట్టెట్టి తిప్పితే ముక్క అనేది విడిపోతుంది. అసలే చాలా చిన్నవి కదా. చూసారా, నేను గట్టి పెట్టలేదు. ఆ పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టి ఇప్పుడు పని చేసుకున్నాను. వచ్చేటప్పటికి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మసాలా వేసుకుని ఒక 10 నిమిషాలు వేడి వేడి పచ్చి మెత్తళ్ళు కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఈ చంటిబిడ్డ తల్లులకైతే పాలు పడతాయి ఈ కర్రీ తింటే. ఎవరైనా తినచ్చు, చంటిబిడ్డ తల్లులకైతే ఇంకా బెస్ట్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను.